హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ శాండీ రీనా ఛానల్కి స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ కాజాలు. కాకినాడ కాజాలు అంత కాదులే కానీ నా స్టైల్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. పిండిని మంచిగా జల్లించుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ జల్లించుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చిటికెడు సోడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. మనం 1 కప్పు ఆయిల్ తీసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకుంటూ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ మన మైదా పిండిని ముద్దలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మైదా ముద్దని కవర్తో ర్యాప్ చేసి ఒక 30 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇలా 30 మినిట్స్ ఉంచడం వల్ల కాజాలు మంచిగా పొంగుతాయి. మరొక పక్క ఖాళీ కడాయిని తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకోవాలి. మనము మైదా పిండి ఎంతైతే తీసుకుంటామో అంతకి డబల్ క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి. షుగర్ డిప్ అయ్యే వరకు వాటర్ యాడ్ చేయాలి. షుగర్ వాటర్లో కరిగే వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. షుగర్ పాకం గట్టి పడకుండా ఉండాలంటే నేను పటిక వేస్తున్నాను. మీరు కావాలంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. మనం చేతితో పట్టుకుంటే స్టిక్కీగా అయ్యింది అంటే పాకం రెడీ అయినట్టే. గ్యాస్ ఆఫ్ చేసి నేను యాలుక్కాయ వేస్తున్నాను. ఇలా ప్రిపేర్ అయిన పాకాన్ని పక్కన ఉంచుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న పిండిని తీసుకొని మరొక 5 మినిట్స్ మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన పిండిని రోల్లా చుట్టుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని చిన్న ఉండలుగా చేసుకొని రోటీల్లాగా ఒత్తుకోవాలి. నేను ఈ వీడియోలో 2 రకాల కాజాలు చేస్తున్నాను. చిట్టి కాజాలు, మీడియం సైజ్ కాజాలు. మీడియం సైజ్ కాజాలు కావాలంటే 5 రోటీస్ చేసుకోవాలి. ముందుగా మనం ఫస్ట్ రోటీని చేసుకొని దాని మీద ఆయిల్ పిండిని అప్లై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా 5 లేయర్స్ రోటీస్ వేసుకొని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న వాటిని మనం చిన్న పీసెస్గా కట్ చేసుకొని చపాతీ కర్రతో ఒక్కసారి అలా రోల్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. అదే చిన్న కాజాలు అయితే 2 రోటీలు అయితే సరిపోతుంది. ఈ కాజాలను మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లేయర్స్గా చుట్టుకున్నాం కదా, లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో డిప్ చేసుకోవటమే. ఒక 20 to 30 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, నా స్టైల్లో ఈజీగా కాజాలు ప్రిపేర్ చేశాను. కాజాలు అయితే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా నాకైతే సూపర్గా నచ్చాయి. మీరందరూ ఈ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోస్ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేసి మేము ముందుకు తీసుకురాగలను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.